ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యపు అంశం ఏంటంటే దేవుని హృదయం. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. హృదయాన్ని హార్ట్ అని కూడా అంటారు, తెలుగులో గుండె అంటారు. సైన్స్ ప్రకారం హృదయానికి 4 గదులు ఉంటాయి. కుడివైపు గది నుండి క్రింద గదికి మరి ట్రైకస్ స్పీడ్ వాల్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. ఎడమవైపు గది నుంచి క్రింద గదికి మైట్రల్ వాల్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. గుండె పై 2 గదులు మధ్య గోడకు మధ్య పైన 2 గదులు కిందకి 2 గదులు ఉంటాయి. ఆ మధ్యలో గోడ ఉంటుంది. వాటి మధ్య ఎటువంటి కనెక్షన్ కూడా ఉండదు. అలాగే గుండె క్రింద 2 గదులకు కనెక్షన్ ఉండదు. ఈ యొక్క గుండె భాగంలో పై గదుల్ని ఏట్రియా అంటే కర్ణిక అంటారు, క్రింద గదుల్ని వెంట్రికల్ అంటే జఠరిక అంటారు. ఇదంతా మనకి 8వ తరగతి ఎన్ఎస్ చదువుకున్నప్పుడు సైన్స్లో మనకి ఇదంతా ఉంటుంది. ఆరోగ్యవంతుని గుండె లయబద్ధంగా కుంటుకుంటుంది. ఆ లయలో తేడా వస్తే గుండె జబ్బు కారణం అని చెప్పి వైద్యులు నిర్ధారిస్తారు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి రక్తాన్ని సరఫరా చేస్తూ మన గుండె సుమారు ప్రతిరోజు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఇదంతా కలిపితే సంవత్సరానికి 35 లక్షల సార్లు కొట్టుకుంటుంది. అంటే ఒక జీవిత కాలంలో సగటు 2.5 లక్షల కోట్ల సార్లు మన గుండె కొట్టుకుంటుంది. ప్రతిసారి అది సంకోచానికి గురైనప్పుడు ఒక టెన్నిస్ బంతిని మన చేతితో పట్టుకొని గట్టిగా నొక్కినంతగా కష్టపడాల్సి వస్తుందని చెప్పి వైద్యశాస్త్రం మనకు తెలియజేస్తూ ఉంది. ఇది మన సృష్టికర్త చేత మరి నిర్మాణం చేయబడినటువంటి మన హృదయం సంగతి అన్నమాట. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుంచి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను అని కీర్తన 71:6లో అంటున్నాడు భక్తుడు. కష్టపడి పనిచేసేటువంటి ఈ యొక్క గుండె యొక్క సంక్లిష్టత నుండి మనం ఏం నేర్చుకోగలుగుతూ ఉన్నాం? మన సృష్టికర్త శక్తి, అద్భుత జ్ఞానం ఆయన నమ్మటానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సో ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఈరోజు మనం జీవిస్తున్నటువంటి జీవితం మరి దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క సృష్టి రహస్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉన్నాయి. ఈ రోజున జాగ్రత్తగా గమనించాలి. నరుల హృదయం ఎలాంటిది, అసలు ఎలాంటిది అని చూస్తే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం మనం. నరుల హృదయం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆదికాండం 6:5 ప్రకారం బాల్యం నుండి చెడ్డది. రెండవది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అన్నిటికంటే మోసకరమైంది. మూడవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్రకారం 13 దుర్గుణాల నిలయం అంటది. అన్నిటికంటే మోసకరమైంది. అలాగే మూడవది మార్కు 7:21 ప్రకారం 13 దుర్గుణాల నిలయం అంట. క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠిస్తే 1 పేతురు 3:15 హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయంట. సామెతలు 4:23. దేవుని ప్రేమ హృదయంలో కుమరించబడుతుంది రోమా 5:5 ప్రకారం. అప్పుడు హృదయాలలో ప్రభుని గురించి పాడుచూ స్తుతిస్తాం. అలాగైతే దేవుని హృదయం ఎటువంటిది? దేవుని హృదయం ఎటువంటిది? మానవ హృదయం గురించి చూస్తాం. మరి దేవుని హృదయం ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఆయన హృదయం సున్నితం, లలితం, మాధుర్యం, ప్రేమామృతం, వాత్సల్యం, జ్ఞానం, ఉత్తమం, జీవామృతం, పరిశుద్ధం, కనికరం, కరుణ. చూసారా? దేవుని యొక్క హృదయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మన హృదయం సింపుల్, చెడ్డదే, మోసకరమైంది, 13 దుర్గుణాల నిలయం అంట హృదయం. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మొదటి సమూయేలు 13:14, మొదటి రాజులు 15 3-4 వచనాలు చదివినట్లయితే దావీదు నా హృదయానుసారుడు అని ప్రభువారే మెచ్చుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పేసి ప్రభు మెచ్చుకుంటున్నాడు.
ఇది ఎంత మంచి కాంప్లిమెంట్, అంటే అభినందన, ఎంత మంచి అభినందన. ఎవరు చెప్పగలుగుతారు అలాగ ఒక మనిషి గురించి? దేవుడే చెప్పాడు ఆ మాట. ప్రియులారా గమనించాలి. 119వ కీర్తన 97వ వచనంలో చూసినట్లయితే దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. 119వ కీర్తన 97వ వచనం. 116వ కీర్తన 1-2 వచనాలు మనం చదివినట్లయితే దావీదు దేవునికి ప్రార్థించడాన్ని ప్రేమించాడు. 119వ కీర్తన 164వ వచనం చూసినట్లయితే దావీదు దేవుని స్తుతించడాన్ని ప్రేమించాడు. 133వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే దావీదు ఐక్యతను ప్రేమించాడు. 119వ కీర్తన 104వ వచనం చూసినట్లయితే దావీదు తప్పు మార్గాలను ద్వేషించాడు. గమనించాలి, ఇక్కడ 5 విషయాలు. దేవుడు మరి దావీదుని ఎందుకని హృదయానుసారుడు అన్నాడంటే, నెంబర్ 1 దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. నెంబర్ 2 దేవుని ప్రార్థించడాన్ని ప్రేమించాడు. నెంబర్ 3 దేవుని స్తుతించడాన్ని ప్రేమించాడు. నెంబర్ 4 ఐక్యతను ప్రేమించాడు. నెంబర్ 5 తప్పు మార్గాలను ద్వేషించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటగా దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. ఎలా చెప్పగలుగుతామంటే 119వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే 119వ కీర్తన 97వ వచనం మనం చూసినట్లయితే నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను అని ఇక్కడ దావీదు చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. డేవిడ్ లవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రం హృదయానికి ఆనందం, శాంతిని కలిగిస్తుంది. ధ్యానించడం వల్ల ఎంతో ధన్యత ఉంది. నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించదును. హల్లెలూయా. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా దేవుని కాపుదల, దేవుని ఆదరణ, దేవుని సహాయం, దేవుని నడిపింపు, దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని పోషణ, దేవుని బలం లభించాయి. దేవుని వాక్యం అనే బలమైనటువంటి పునాది మీద దావీదు జీవితాన్ని కట్టాడు. వాక్యాన్ని బట్టి దావీదు అడుగులు స్థిరపరచబడ్డాయి. వాక్యం వలన విజయం చేకూరుతుంది. ప్రియులారా, దావీదుకు దిక్చూచి దేవుని వాక్యమే. క్రైస్తవ జీవితం ఒక యంత్రం లాంటిది కాదు. క్రైస్తవ జీవితం ఒక యాత్ర లాంటిది. దావీదు దేవుని వాక్యం ద్వారా అపారమైనటువంటి మరి దేవుని సన్నిహితాన్ని అనుభవించాడు. అందువల్ల అపాయకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తం తెలుసుకున్నాడు. హల్లెలూయా. 119వ కీర్తన 65వ వచనంలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. హల్లెలూయా. వారు తూలి త్రొట్టిల్లకు కారణమేమీ లేదు. దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించడంలో కల్తీ లేని ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన పవిత్రంగా ఉంది, మనస్సాక్షి నిష్కపటంగా ఉంది. నా హృదయానుసారుడు అనడంలో ఔచిత్యం ఇదే ప్రియులారా. హృదయాన్ని నిండి ఉన్నటువంటి దాన్ని బట్టి నీ హృదయంలో ఏదైతే నింపబడ్డదో దాన్నే నోరు బయటకు కక్కుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచితనంతో నిండినటువంటి హృదయం నుండి కృపాభరితమైనటువంటి జీవవాక్యాలు వెలువడతాయి. హృదయం మనస్సాక్షిని బట్టి పనిచేస్తుంది. ఒకని హృదయాన్ని ప్రభు ఎరిగినంతగా మరి ఏ మానవుడు కూడా ఎరగడు. ఆయన దివ్య దృష్టి వలన ప్రతి మనిషిని హృదయాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ఆయన తెలుసుకోగలుగుతాడు. దివ్య దృష్టి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాక్యాన్ని ప్రేమించారు. దీనికి చక్కటి తార్కాణం మత్తయి సువార్త 4:4, 7, 10 వచనాలు చూసినట్లయితే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించిన అన్నాడు. శోధన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని జవాబుగా చెప్పాడు. 3 సందర్భాలకు జవాబు లేఖనాలే. 3వసారి అయితే ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవించవలను అన్నటువంటి పాత నిబంధన భాగాన్ని వివరించి బోధించాడు. శోధనను ఎదిరించాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించిన ఆయన్ను సైతానుగాడు ఏమీ చేయలేకపోయాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారి మీదకి శోధనలు వరుసగా నిశ్చలంగా గాక అలలుగా ఉప్పొంగుతూ వస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా సరే దేవుని వాక్యం చేత మీరు నింపబడినట్లయితే, దేవుని వాక్యం మీలో పనిచేస్తున్నట్లయితే
జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే ఎటువంటి శ్రమ నుంచి అయినా సరే ఎలా బయటికి రాగలిగాడో, ఎటువంటి శ్రమని ఎలాగ ఎదిరించగలిగాడో, మరి ఈ వాక్యం వినిచినటువంటి ప్రతి వారు కూడా దేవుని వాక్యపు వెలుగులో నడిపించబడుతూ దేవుని సత్యాన్ని తెలుసుకుంటూ గొప్ప గొప్ప ఫలితాలు చూడగలుగుతారు. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగాను? కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మరి శోధన జయించాడు. సాతానుగాడు ఏం చేయలేకపోయాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి మరి ఏ శోధన ఏది ఎంత మాత్రం హాని చేయలేదు. పరిశుద్ధాత్మలో ఉన్న వారిపై సైతానుగాడు దాడి చేస్తాడు. మొదటి శోధన శరీరానికి, రెండవ శోధన మనస్సుకు అంటే ప్రాణానికి, మూడవ శోధన ఆత్మకు సంబంధించింది. చెప్పాలంటే అవి వరుసగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి చెందిన ఆకర్షణలుగా ఉన్నాయి. దేవుని వాక్యం మనకు ముఖ్యంగా కష్టకాలంలో సహాయం చేస్తుంది. వాక్యాన్ని ప్రేమించడం అంటే ప్రభువుని ప్రేమించడమే. ఆయన వాక్యాన్ని ప్రేమించినట్లు నీవు కూడా ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఆయన హృదయం నీకు కలుగుతుంది. ఆయన హృదయానుసారుడు కాగలుగుతావు. హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల మన ప్రేమ ఎలా ఉంది? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైన. 1 యోహాను 2:5 ప్రకారం మనం దేవుని వాక్యానికి లోబడితే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుందంట ప్రియులారా. దేవుని వాక్యం ఇదే: నీ దేవుడైన యేసు ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించు. మార్కు 12:30. ఈ విధంగా దేవుని వాక్యానికి లోబడటం అంటే ఆయన ప్రేమించడమే. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి హోషేయ అనేటువంటి పుస్తకంలో విశ్వాసఘాతుకులైనటువంటి ప్రజల మీద దేవుని నమ్మకమైన ప్రేమ యొక్క కథ ఉంది. భర్త అయినటువంటి హోషేయను పెళ్లి చేసుకుని పెళ్లి ప్రమాణాలను ఉల్లంఘించి తనకు దుఃఖం కలిగించినటువంటి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించడం చూస్తూ ఉంటే మనకు వింతగా అనిపించింది. హోషేయ 1:2-3 మేము చూడవచ్చు. దీని భావం ఏముందంటే, ఇజ్రాయేలీలు అన్య దేవుళ్ళ వైపు తిరిగి చెడిపోయి వ్యభిచారులైనా కానీ, విగ్రహారాధికులైనా కానీ దేవుని ప్రేమ మారలేదని, అది ఓటము లేని ప్రేమని తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ వాక్యం వింటున్నటువంటి వారులారా, ఈ దినం మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుని వద్దకు వచ్చి మరి తిరిగి క్షమాపణ పొందొచ్చు. దేవుని ప్రేమ యొక్క బలం ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమ యొక్క బలం కన్నా గొప్ప శక్తి ఏమీ లేదు. దేవుని ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. శ్రమల్లో దేవుని వాక్యం ఆదరణకు మూలంగా ఉందా? ఒకవేళ లేకపోతే 1 కీర్తన 1:2-3, 1 కీర్తన 1-2-3 మనం చదివినట్లయితే, ఆ వాక్యం చదివితే ప్రతి దినం ధ్యానించండి, వాక్యంలో ఆనందించండి. అప్పుడు మనం నిజంగా ఆశీర్వదించబడతాం. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే, నెంబర్ 1 దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. నెంబర్ 2 దావీదు దేవునికి ప్రార్థించడాన్ని ప్రేమించాడు. వాక్యాన్ని ప్రేమించాడు, ప్రార్థన ప్రేమించాడు. 116వ కీర్తన 2వ వచనం, నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొర్ర పెట్టుదును. ఆమేన్. జీవితకాలం అంతా కూడా మొరపెడతాను అంటున్నాడు. డేవిడ్ లవ్ టు ప్రే గాడ్. ప్రార్థన దావీదుకు మొదటి స్పందన. ఆయన తీర్మానం జీవితకాలం అంతా ప్రార్థించాలనే, బ్రతికినంతకాలం ప్రార్థనాపరుడుగా ఉండాలనే నిర్ణయం ఎంత గొప్పది. మరణ బంధములు మనల్ని చుట్టుకొని ఉన్నాయి. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖము నాకు కలిగిను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపించుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టిదని. కీర్తన 116:3-4 18వ కీర్తన 4-5-6 118వ కీర్తన 5వ వచనం. తర్వాత చదువుకోండి ఇవన్నీ. కీర్తనల గ్రంథంలో 72 ప్రార్థనలు ఉన్నాయి. రాసుకుంటున్నారా? చాలా మంచి విషయాలు ఇవన్నీ కూడా. విని విడిచిపెట్టేయద్దు, ఒక పెన్ పేపర్ మీద రాసుకోండి. కీర్తనల గ్రంథంలో 72 ప్రార్థనలు ఉన్నాయి. అందులో దాదాపుగా 50 ప్రార్థనలు దావీదుదే. 72 ప్రార్థనలో 50 ప్రార్థనలు దావీదు గారు చేసిన ప్రార్థనలే. ఆమేన్. హల్లెలూయా.
బైబిల్ మొత్తంలో 222 ప్రార్థనలు ఉన్నాయని చాలామందికి తెలుసా? తెలీదు, చాలామందికి తెలీదు. బైబిల్ గ్రంథంలో మొత్తం 222 అంటే 222 222 ప్రార్థనలు ఉన్నాయి బైబిల్ మొత్తంలో. చాలామందికి తెలీదు. ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే పాత నిబంధనలో 176 ప్రార్థనలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 46 ప్రార్థనలు ఉన్నాయి. పాత నిబంధనలో ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి, 176. కొత్త నిబంధనలో 46 ప్రార్థనలు ఉన్నాయి. 51వ కీర్తన క్షమాపణ కొరకు పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన. 61వ కీర్తన శ్రమలయందు ప్రార్థన. 69వ కీర్తన భయంకరమైన శ్రమల నుంచి రక్షించమని ప్రార్థన. 74వ కీర్తన పరిశుద్ధ స్థలం పాడైపోయిందని ప్రార్థన, సహాయం కొరకు ప్రార్థన. 86వ కీర్తన శ్రమ దినమున దావీదు ప్రార్థన. 88వ కీర్తన ఎక్కువ దుఃఖంతో కూడిన ప్రార్థన. 94వ కీర్తన త్వరగా తీర్పు తీర్చమని చెప్పి ప్రార్థన. హల్లెలూయా. దావీదు ప్రార్థనలో ఇవి కొన్ని మాత్రమే ప్రియులారా. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వాడు. ప్రపంచానికి ఒక సత్యం చాటి చెప్పాడు. తనకు నిజంగా మర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని 145వ కీర్తన 18వ వచనంలో చెప్పాడు. ప్రార్థన నిస్సహాయత ఒక దాని నుండి ఒకటి విడదీయలేనివి. ప్రార్థన నిస్సహాయత ఒకదాని నుంచి ఒకటి విడదీయలేనటువంటివి ప్రియులారా. నిస్సహాయతే నిజంగా ప్రార్థించగలదు. అంటే మన నిస్సహాయతే మన ఉత్తమ ప్రార్థనల్లో శక్తి ఉన్నందుకు దావీదు ఎంతో సంతోషిస్తూ మనల్ని కూడా నిజంగా ప్రార్థన చేసుకోండి అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. శ్రమ అనే మూసలో ప్రార్థన యొక్క భాష శుద్ధి చేయబడుతుంది. శ్రమ అనే మూసలో ప్రార్థన అనేటువంటి ప్రార్థన యొక్క భాష శుద్ధి చేయబడుతుంది. మనకు మనం సహాయం చేసుకోలేనప్పుడు, మనమున్న చోటులో నుంచి బయటపడాలనుకున్నప్పుడు ప్రార్థన సహాయపడుతుంది అంటాడు యాజిన్ పీటర్సన్. దావీదు యెహోవా యొద్ద విచారించెను, 2 సమూయేలు 5:19. మనం చేయాల్సిన మొట్టమొదటి పని దేవుని యొద్ద విచారించడం. దావీదు యుద్ధాల్లో గెలిచాడు. సవాళ్ళను ఎదుర్కోవడానికి మోకాళ్ళ మీద సమయం గడపాలి కూడా మనం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించడాన్ని ఇష్టపడ్డాడు. యేసు ప్రభు ప్రార్థనలన్నీ కూడా అసమానమైనవి. ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవునితో నిరంతర సంబంధం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు. లూకా సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి 7 ప్రార్థనలు చేశాడు. ఏమిటా 7 ప్రార్థనలు అంటే, నెంబర్ 1 సేవ ఆరంభించడానికి ముందు ప్రార్థించాడు, లూకా సువార్త 3:21 ప్రకారం. రెండవది ఖ్యాతి గడిస్తున్న సందర్భంలో లూకా 15:16లో ప్రార్థన చేశాడు. మూడవదిగా నిర్ణయాలు తీసుకునే సందర్భంలో లూకా సువార్త 6:12-13 వచనాలు మీరు చదివినట్లయితే చూడొచ్చు. నాలుగవదిగా వాస్తవాలు బయలుపడేటువంటి సందర్భంలో లూకా సువార్త 9:18-19 వచనాలు. ఐదవది రూపాంతర సందర్భంలో ప్రార్థన చేశాడు, లూకా 9:29. ఆరవది బోధించే సందర్భంలో లూకా సువార్త 11:2 వచనాలు. ఏడవది విమోచన సందర్భంలో లూకా సువార్త 22:42. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా చదివినట్లయితే తండ్రి కుమారుల సంభాషణ మనం స్పష్టంగా వినొచ్చు. ఈ సువార్తను రాసినటువంటి యోహాను ప్రభు ఎదపై తలవాల్చి ఆయన గుండె చప్పులను విన్నాడు. ఈ ప్రార్థన అతి సమీపంగాను, అత్యంత సన్నిహితంగాను, అత్యంత స్పష్టంగాను విని అత్యంత విపులంగా వివరణాత్మకంగా రాశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ శ్రమలకు సిద్ధపడుతున్నటువంటి గంభీర గడియలవి. తండ్రి కుమారుల ఉత్కంఠతో కూడి శ్వాస నిశ్వాసలకు ఒక ఉదాహరణగా నిలిచిన ప్రార్థన. అందులో తండ్రి అని చెప్పి 6 సార్లు సంబోధించాడు. తండ్రి అని చెప్పి 6 సార్లు సంబోధించాడు. ఒకసారి పరిశుద్ధుడవైన తండ్రి అని, మరోసారి నీతి స్వరూపుడైన తండ్రి అన్నాడు.
నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, యోహాను సువార్త 17 అధ్యాయం అంతా కూడా ధ్యానించండి. సమయం ఉన్నప్పుడు జాగ్రత్తగా చదవండి. ప్రార్థన పట్ల మన ప్రేమ ఎలా ఉంది? ప్రార్థన విశ్వాసకి ఊపిరి లాంటిది. వ్యాపారస్తునికి పెట్టుబడి ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో విశ్వాసకి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనటువంటిది. ప్రసంగించడం కొందరికే పరిమితం, పాడటం కూడా కొందరికే పరిమితం, ప్రార్థన అందరికీ పరిమితం. అందరూ చేయగలిగింది. ఆయన హృదయానుసారులం కావాలంటే మనం ప్రార్థించడం మానకూడదు. ఆదిమ క్రైస్తవులు ప్రార్థనాభ్యాసం పెంపొందించుకున్నారు. వారు ప్రార్థనా క్షేత్రంలో పుష్కలంగా పంటను కోసుకున్నారు. విజ్ఞాపనకర్తలలో ఒకరికి భాష లేకుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచి ఉన్నాయి. ఆమె స్వరం వినబడకుండెను. ఇచ్చట భాషా ప్రవీణులు లేరు అని చెప్పనాశక్యమైనటువంటి మూలుగులు అన్నాడు ఒక భక్తగ్రేసరుడు. ప్రియులరా, ప్రార్థనకు ఏది ప్రత్యామ్నాయం కాదు. ప్రార్థనకు ఏది ప్రత్యామ్నాయం కాదు. ప్రార్థన శ్వాసించుట అంత ప్రాముఖ్యమైనటువంటిది. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. భారతదేశానికి విముక్తి అయినా కల్పించాలి, లేక ఆ ప్రయత్నం చావనైనా చావాలి అనేది ఆనాటి నినాదం. అదే డూ ఆర్ డై. లియోనార్డ్ రావెల్ హిల్ కూడా ఇదే నినాదం చెప్పాడు. సంఘాలు మోకాళ్ళ మీద పడితే సామ్రాజ్యాలు మారతాయి. అయితే ఇప్పుడు ప్రార్థనలు తగ్గిపోయాయి. ఒక రోజంతా సెల్ పని చేయకపోతే, ఒక రోజంతా ఇంటర్నెట్ పని చేయకపోతే విశ్వాసులకు సహితం పిచ్చెక్కిపోతుంది. ఒకరోజు ఏమిటి, ఎన్ని రోజులైనా ప్రార్థన లేకుండా గడిపేస్తాం. ఒక్కరోజు ఏంటి, ఎన్ని రోజులైనా ప్రార్థన లేకుండా హాయిగా గడిపేస్తాం. ఈ తరపు విశ్వాసులను ఏమనాలి? సజీవులా సవాలా? దానికి తోడు దుర్బోధలు. ఉద్యమని పొరబడేటువంటి కాలంలో సార్వత్రిక సంఘం కొనసాగుతుంది. ప్రభుని ప్రేమించడం అంటే ప్రార్థించడం. హృదయానుసారుడు దావీదుని చూసి నేర్చుకుందాం. కీర్తన 32:6-7 చదువుకుందాం. హల్లెలూయా. నెంబర్ 3, దావీదు దేవుణ్ణి స్తుతించడాన్ని ప్రేమించాడు. హల్లెలూయా. దినానికి 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. 119 కీర్తన 164 డేవిడ్ లవ్ టు ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించడం కంటే శ్రేష్టమైన అంశం ఏమీ లేదు ప్రియులారా. నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు 7 సార్లు స్తుతిస్తున్నాను అన్నాడు. దేవుడిచ్చిన విజయాన్ని బట్టి స్తుతించాడు. 28 కీర్తన మొరను ఆలకించినందుకు స్తుతించాడు. 33 కీర్తన దేవుని శక్తి, ప్రేమ, కృపలను బట్టి స్తుతించాడు. 34 కీర్తన విడుదల కొరకై స్తుతి. 67 కీర్తన దైవ స్తుతి. 75 కీర్తన దేవుని న్యాయమైన క్రియలను బట్టి స్తుతి. 77 కీర్తన మేలుకై స్తుతి. 95 కీర్తన సృష్టికర్త రక్షకుడైన దేవుని స్తుతించట. 96 కీర్తన న్యాయాధిపతి అయినటువంటి దేవునికి స్తుతులు. 98 కీర్తన సర్వలోకము దేవుని స్తుతించునుగాక. హల్లెలూయా. ఇంకా చాలా స్తుతి కీర్తనలు ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. 147 కీర్తన 1 నెంబర్ 1, అది మనోహరము స్తోత్రం చేయుట ఒప్పిదము. 135 కీర్తన 3 2, అది దేవునికి ప్రీతికరము. 69 కీర్తన 30-37 3వదిగా, అది సంతోషాన్ని కాదు వివేకాన్ని కూడా ఇస్తుంది. దేవునితో శృతి కలిపిన హృదయం ఆయన స్తుతులను ఆలకించకుండా ఉండలేదు. దేవునితో శృతి కలిపిన హృదయం ఆ స్తుతి వినకుండా ఉండలేదు.
యెహోవా యొక్క కృపాతిశయాన్ని నిత్యము మనం కీర్తిస్తాలి. కీర్తన 89:1. విమోచించబడినటువంటి దేవుని ప్రజల్లో నుండి స్తుతి ధారాళంగా పెళ్ళుబుకుతుంది. కీర్తనల గ్రంథంలో దేవుని ప్రేమ, నమ్మకత్వాన్ని, దేవుని కృపను, ఆయన మంచితనాన్ని, ఆయన సమకూర్పును, ఆయన సార్వభౌమత్వాన్ని వెల్లడిస్తూ ఉన్నాయి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. 150 కీర్తనలో వచనం. దావీదు జీవితం స్తుతి సంబంధంతో నిండుకుంది. హృదయానుసారుడైనటువంటి దావీదు, మరి ఆ దావీదు దగ్గర స్తుతి విషయాలను మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం. ఆయన గొప్ప ఆదర్శప్రాయుడు. ఆయన మాదిరికరమైనటువంటి స్తుతి జీవితం మనలో నిద్రాణమైనటువంటి స్తుతిని రేకెత్తిస్తుంది. హల్లెలూయా. అలా రేకెత్తించునుగాక. మన జీవితాలపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. చూపించునుగాక. స్తంభించిన స్తుతి రహిత ప్రణాళికలు ఓడిపోవునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్తుతించడాన్ని ప్రేమించాడు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టెను. లూకా 24:30 ఉంది. దేవుడు తన మనవి విని లాజరును లేపుతాడని చెప్పి యేసుకు తెలుసు. కాబట్టి తన మనవి విన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యోహాను సువార్త 11:40. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాడు. మత్తయి సువార్త 26:27. మొదటిది అమ్మాయి వెళ్ళేటువంటి మరి ఇద్దరితో, రెండవది లాజరు సమాధి వద్ద, మూడవది 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన సందర్భం, నాలుగవది ప్రభురాత్రి భోజనం సందర్భంలో అన్ని స్తుతే. ఆయన సిలువ వేయబడటానికి కొద్ది రోజుల ముందు యేసు యెరూషలేమునకు ప్రవేశించినప్పుడు ఆయన అనుచరులు ఆయనను ఘనంగా గౌరవించారు. తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి సంతోషంతో దేవుని స్తోత్రం చేయుచుండిరి. లోకా సువార్త 19:37. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక. ఆమేన్ అని కేకలు పెట్టారు. వారి ఉత్సాహభరితమైనటువంటి ఘనత ప్రజలపై ప్రభావం చూపింది. మన స్తుతి విధానం ఎలా ఉంది ఈ రోజున? యెహోవాను స్తుతించడం మంచిది. కీర్తన 92:1. దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఎందుకు మంచిది? దేనికైనా మంచిదే. స్తుతి అలజడి నిండిన తలుపుల నుండి త్రిప్పి మన జీవితాలను, వింటున్నారా? స్తుతి అలజడి నిండిన తలంపుల నుండి త్రిప్పి మన జీవితాలను ప్రార్థనాపూర్వకంగా స్తుతితో నింపి మేలు చేస్తుంది. నీకు నాకు మనకందరికీ కూడా మంచిది. హల్లెలూయా. ఎందుకంటే స్తుతి మనల్ని సంతోషంతో నింపుతుంది. దిగులు, చింత నుండి బయటకు తెస్తుంది. విశ్వాసులు స్తుతిరహితమైనటువంటి సంస్కృతి కలిగి ఉండకూడదు. స్తుతి జీవితం ఎక్కువగా అలవర్చుకోవాలి. మనం ఎక్కడ స్తుతించాలి? దేవుని పరిశుద్ధాలయమందు మరియు ఆకాశ విశాలమందు. కీర్తన 151. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తను స్తుతించడానికి ప్రపంచంలో మనం ఎక్కడుంటే అదే సరైన స్థలం. మనం ఎందుకు స్తుతించాలి? దేవుడు ఏం చేశాడో దాన్ని బట్టి ఆయన స్తుతించాలి. బిగ్గరగా, అవసరాన్ని బట్టి, నెమ్మదిగా, మృదువుగా, ఉత్సాహంగా, లయబద్ధంగా, ధైర్యంగా, ఏమీ ఆశించకుండా నిర్భయంగా స్తుతించాలి. మరో విధంగా చెప్పాలంటే అనేక రీతిలో, అనేక సందర్భాల్లో స్తుతించవచ్చు. ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు అంటే యవ్వనులు, వృద్ధులు, ధనికులు, పేదలు, బలహీనులు, బలవంతులు, జీవమున్న ప్రతి ప్రాణియు, ఊపిరితో ఉన్న ప్రతి వారు స్తుతించాలి. ఆయనకు స్తుతి బలి అర్పించడానికి సంసిద్ధులవుదాం మనమంతా కూడాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నాలుగోదిగా చూసినట్లయితే ప్రియులరా, దావీదు ఐక్యతను ప్రేమించాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరం. 133 కీర్తన 1 వచనం. డేవిడ్ లవ్డ్ ద యూనిటీ. మనం ఒంటరిగా కంటే కలిసి ఉంటేనే అధికంగా సాధించగలమని చెప్పి దావీదు గ్రహించాడు.
ఐక్యత మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో ఎంతో మనోహరంగా ఉంటుంది. అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు కూడా దిగజారిన తైలం అంటే పరలోకము నుండి భూమి మీదకి పంపబడినటువంటి పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. ఈ ఐక్యతను అహరోనును యాజకునిగా అభిషేకించి ప్రత్యేకించేందుకు ఉపయోగించే తైలంతో పోల్చాడు దావీదు. అభిషేక తైలాన్ని తీసుకొని అతని తల మీద పోసి అభిషేకించవలను. నిర్గమకాండం 29:7. అహరోనును అతని కుమారులను ఇలాగను ప్రదర్శించవలను. నిర్గమకాండం 29:9. ఇది పవిత్రమైన పరిమళభరితమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నూనె. నిర్గమకాండం 30:22-23 నుంచి 33 వరకు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి పరిమళం ఐక్యత. ఆయన సేవకు అంకితం కావడం గురించి అంత స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ఐకమత్యం. పరిశుద్ధ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల పవిత్ర జీవితాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఐక్యత. హెర్మోను పర్వత దృశ్యం మంచు కరిగి ప్రవహించి పైరులను ఫలభరితంగా చేయడానికి సాధనం. మంచు పరిశుద్ధతను చూపిస్తుంది. ప్రవహించుట నీటికి అంటే వాక్యానికి సూచన. శాశ్వత జీవం అంటే జీవితకాలం ముగిసే వరకు అని అర్థం. ఐక్యత కొంతకాలం కాదు, జీవితాంతం. మంచు సంఘంపై ఎల్లప్పుడూ కురుస్తూ ఉంటే మరి చల్లగా సేద తీర్చబడుతుంది. ప్రియులరా, జాగ్రత్తగా వినాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడాను. జీవప్రదమైనటువంటి మంచు లాంటి ఐక్యతను ప్రేమించిన దావీదు, ఐక్యతను ప్రేమించేవారు, ఆనందించేవారు దేవుని హృదయానుసారులు. యేసుక్రీస్తు ప్రభువారు ఐక్యతను కూడా ప్రేమించాడు. నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యోహాను సువార్త 17:20-21. ఈ ప్రార్థన విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు చేయబడింది. తండ్రికి కుమారునికి మధ్య జీవితంలో, ఆ జీవంలో ఉద్దేశాల్లోనూ ఐక్యత ఉంది. విశ్వాసమైన మనం క్రీస్తు జీవితాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ప్రభుతోనూ తోటి విశ్వాసులతోనూ ఐక్యతను కలిగి జీవించాలి. యేసుక్రీస్తునందు ఏకమై ఉన్నప్పుడు మాత్రమే పరస్పరం ఏకత్వం చూపుతాం. ప్రభువారు ఐక్యతను ఎంతో ప్రేమించారు. మనమంతా కూడా ఏకమగునట్లు అనేటువంటి మాట గమనించదగినటువంటిది. ఆయన ఆశ, ఆలోచన, ఐక్యత విశ్వాసులు మనస్సునందు, హృదయమందు, ప్రేమయందు ఏకముగా ఉండాలి. హల్లెలూయా. యోనతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. 1 సమూయేలు 18:1. ఏకమై ఉండటం అంటే ఆత్మ నివసిస్తున్నాడు. ఎఫెసీ 2:22 ప్రకారం ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఒంటరిగా చేస్తూ ఉన్నాడు. మన వృత్తి, ప్రవృత్తి, నడవడి, ఆచారాలు, అలవాట్లు భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆత్మలో అంటే మన అంతరంగంలో పూర్తిగా ఏకము కావాలి. దీనినే ఆత్మ కలిగించే ఐక్యత అన్నాడు ఎఫెసీ 4:3. ఐక్యత దానంతటదే రాదు. కలిసి ఉండాలంటే మనము దానికోసం కృషి చేయాలి. సాతాను మనలను విభజించడానికి నిత్యము ప్రయత్నం చేస్తుంటాడు. మనకున్న ఐక్యతను కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగి ఉండాలి. అల్ప విషయాల్లో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండక మానవు. అయినా ప్రభువును సంతోషపెట్టడానికి ఏక ప్రేమ, ఏకభావం, ఏక మనసు తప్పనిసరి. మనం ఐక్యతను ప్రేమిస్తున్నామా? ప్రశ్నించుకోండి. కీర్తన 133 అధ్యాయం. కీర్తన 133 అధ్యాయం మీద చక్కటి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు, కానీ పరోక్షంగా అనైక్యతకు వారే మూలకారకులు అవుతారు. యెహోవాకు అసహ్యములైనటువంటి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు. సామెతలు 6:16-19 వరకు. సహోదరులు విరోధ భావాన్ని వింటున్నారా? సహోదరులు
విరోధ భావం, అనైక్యతను కలిగించడం కూడా ఉంది. సంఘాల్లో చీలికలు, పేలికలు, విరోధాలు పుట్టించేటువంటి గుంపులు బయలుదేరాయి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగజేసినటువంటి ఐక్యతను కాదని వర్గ భేదాలు పుట్టించడం సాతానుగాడి యొక్క లక్షణం. ఐక్యతను వృద్ధి పొందించుకోవడానికి ఉత్తమమైన మార్గం క్రీస్తు యొక్క శరీరమును కలిగి ఉండటమే. నేటి సంఘాల్లో భేదాలు, గొడవలు, అల్లర్లు, కొట్లాటలు, కోర్టు కేసులు, నీచాతి నీచమైనటువంటి విషయాలు కల్పిస్తాయి. ఆస్తుల కోసం, అధికారం కోసం జరిగేటువంటి సంఘటనలు బహు విడ్డూరం. వీరు దేవుని యొక్క ప్రేమను గురించి, క్రీస్తు యొక్క త్యాగాన్ని గురించి సంఘాన్ని చీల్చి పంచుకుంటున్నారు. నామకార్థులు వారైతే అజ్ఞానంతో చేశారు. కొందరికి వాక్యం తెలుసు, సత్యం తెలుసు. వీరి ఆత్మీయ గర్వం ఎంత మొండిదో చెప్పలేం. ఐక్యతను పాడు చేసేటువంటి అందులు వీరు. పాఠకులారా, అనైక్యతను వీడండి, ఐక్యతను కాపాడండి. హల్లెలూయా. ఓ యొక్క వాక్యాన్ని యొక్క మరి జీవితానికి సంబంధించిన పాఠాన్ని వింటున్నారు, పఠిస్తున్నారు, ధ్యానిస్తున్నారు, అప్లై చేసుకుంటూ ఉన్నారు జీవితంలో. చాలా చాలా గొప్ప విషయం. హల్లెలూయా. చివరగా 5వది, దావీదు తప్పు మార్గాలను ద్వేషించాడు. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములని కీర్తన 119, 104 చెప్తున్నాడు. డేవిడ్ హేటెడ్ ఎవ్రీ రాంగ్ పాత్. దావీదు దేవుని త్రోవలను అర్థం చేసుకున్నాడు. అందుచేత తప్పు త్రోవలను గుర్తించి వాటికి దూరంగా ఉన్నాడు. దైవవేశాలన్నీ కూడా యథార్థాలని. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. సామెతల 13:5. కళ్ళమాట అంటే అబద్ధాలని అర్థం. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. 167 మనం అబద్ధాలని, మోసాలని ఆశించుకోవడం లేదంటే సత్యాన్ని ప్రేమించడం లేదని అర్థం. సత్యాన్ని ప్రేమించకపోతే మనం సత్య దేవునికి చెందినటువంటి వారం కాదని చెప్పి దావీదంటూ ఉన్నాడు. యెహోవాను ప్రేమించి వారలారా చెడుతనమును అసహించుకొనుడి. 91 కీర్తన 10. దేవుని ప్రేమించేవారు చెడుగును అసహించుకుంటారు. కారణం, దేవుడు కూడా చెడుగును అసహించుకుంటాడు. ఆయనలో ఎలాంటి చెడుగు లేదు. దేవుని ప్రేమించేవారు సమస్తమైనటువంటి పాపంతో, చెడుగుతో ఎడతగిన పోరాటానికి సిద్ధమై ఉండాలి. దేవుడా, చెడుగా ఏదో ఒకటి ఎన్నుకోవాల్సిందే. రెండు మనకు ఉండటం అసాధ్యం. దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తే చెడుగును అంతగా ద్వేషిస్తాం. అలాగే చెడుగును ప్రేమించే కొద్దీ దేవుని ద్వేషిస్తాం. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. యోహాను సువార్త 3:20. క్రీస్తు అనేటువంటి వ్యక్తి వెలుగు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవుని గురించి, మనుషుల గురించి, పాప విముక్తి గురించి అద్భుతమైన సత్యాలను ఆయన లోకంలోనికి తెచ్చాడు. మనుషులు ఆయన తెచ్చిన సత్యాన్ని కానీ ఇష్టపడలేదు. వాళ్ళకి వేరొకటి ప్రీతికరంగా, పాత్రంగా ఉంది కాబట్టి అదే చీకటి పాపానికి, దాపరికానికి, కపటానికి, అజ్ఞానానికి, అసత్యానికి, చెడుకు చూచిన చీకటిని ప్రేమించేవాడు వెలుగును ప్రేమించలేడు. వెలుగు దగ్గరకు వచ్చిన వారు చెడ్డ కార్యాలు చేయకుండా అడ్డుపడుతుంది. అందువల్ల వెలుగు అంటే వారికి ద్వేషం. మెట్టుకు దావీదు దేవుని హృదయానుసారుడు కావడానికి కారణం తప్పు మార్గాన్ని ద్వేషించడమే. యేసుక్రీస్తు ప్రభువు తప్పు మార్గాలను ద్వేషించాడు. ఆయనలో ఉన్న గొప్ప సుగుణం, పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. దేవుడు అక్షరార్థంగా పాపిని ప్రేమించాడు. మతం మనుషులను శత్రువులుగా చూస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు పాపాన్ని శత్రువుగా చూశాడు. మతం కృపను అవమానంగా చూపిస్తుంది. యేసు ప్రభువు కృపగా వచ్చాడని చెప్తున్నాడు. మతం నీతిని రేఖ చూపిస్తుంది. యేసు ప్రభువు నీతిని శిలువ మీద చూపించాడు. మతం దేవుణ్ణి అధికారిగా, నిన్నొక ఉద్యోగిగా చూపిస్తుంది. యేసు దేవుని తండ్రిగా, నిన్ను కుమారునిగా చూపిస్తాయి.
యేసు మతాన్ని ద్వేషించాడు, ఎందుకంటే మతం యుద్ధాలని కంటుంది. యేసు ప్రేమను కన్నాడు, మతం కృపను పంజరములో పెట్టి కృప మీద ఆంక్షలు పెడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప షరతు లేనటువంటిది. మతం దేవుని దగ్గరకు చేరుకోవటానికి పైకి వెళ్ళమంటుంది. క్రైస్తవం యేసు దిగి వచ్చాడంటది. ఎంత వ్యత్యాసం ఆలోచించండి. మనం తప్పుడు మార్గాలను విధానాలను ద్వేషిస్తున్నామా? నేటి క్రైస్తవ సంఘం నిలువెచ్చని స్థితిలో ఉంది. దేవుని భయం లేదు. దేవునికి భయపడటం మంచిది. విశ్వాస జీవితంలో అస్థిరమైనటువంటి వారు, పరిణితి చెందనటువంటి వారు తప్పు మార్గాలను విధానాలను ద్వేషించలేదు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. హెబ్రీ 1:9. దుర్నీతిని ద్వేషించే వారిని ఎవరినైనా సరే ఆయన హెచ్చించకుండా, అభిషేకించకుండా ఉండలేడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట నిందారహితంగా పరిశుద్ధంగా నిలబెడతాడు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అనేటువంటిది లోకం చెబుతుంది. పాపమును ద్వేషించుమన్నా, పరిశుద్ధతను పెంచుమన్నా అనేది బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. పాపం చేసే నైజం మనలో దాగి ఉంది. ఏదో అమాయకంగా కనబడుతూ మంచి వాళ్ళమని చెప్పి అనుకుంటూ ఉన్నాం. మనల్ని మనం సమర్థించుకోకూడదు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 5:11 సెలవిస్తున్నాడు. నీతికరమైనటువంటి జీవితం గడిపేందుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. మన స్థితి ఏమిటో అది ఆచరణలో చూపించాలి. ముగింపులో ఒక మాట. దావీదు నిత్యము దేవుని హృదయానుసారుడా? దేవుడు ఎలా చెప్పగలుగుతాడు? దావీదు చాలా తప్పులు చేశాడు కదా. చూసారా మీరు? తెలియదు కదా మనకి. దోష సహితమైనటువంటి జీవితం మరి ఆ బెత్షెబాతో పాపం, ఊరియా హత్య, యుద్ధాలు ఇన్ని చేసి రక్తపాతం గావించాడు. ఒక విషయం వాస్తవం, అతను విరిగి నలిగిపోయాడు, పశ్చాత్తాపంతో విలపించాడు, ప్రలాపించాడు. అతని ఆత్మ సత్యం చేత తాకబడింది. హల్లెలూయా. ఈ యొక్క మాటల ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచునుగాక. ఆమేన్.